సూచించే మహాశివరాత్రి పర్వదినాన్ని దేశ ప్రజలు ఆనందమయ వాతావరణంలో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే శైవ క్షేత్రాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ అంటూ జనం ఆలయాల వద్ద బారులు తీరారు. ఎంత సమయమైనా పర్వాలేదు, ఆ నీలకంఠుడి దర్శనం తర్వాతే ఇంటికి వెళ్తామంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. పవిత్ర ధర్మగుండంలో స్నానాలు చేసి భక్తులు కోడెమొక్కు చెల్లించుకున్నారు. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు 4 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శివరాత్రి శోభకు సంబంధించి విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి ఎలా ఉంది? స్వాతి, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ కూడా ఈ రోజు కృష్ణా నది దగ్గర దుర్గా ఘాట్ లో కూడా జన సంద్రోహంతో నిండిపోయింది. మీరు చూడొచ్చు విజువల్స్ లో కూడా మొత్తం కూడా భక్తులతో మీరు ఇక్కడ మొత్తం కూడా ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. దుర్గా ఘాట్ మొత్తం కూడా ఈ రోజు హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ కూడా నదీ స్నానాన్ని తెల్లారుజామున 3 గంటల నుంచే వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా నదీ స్నానాలను ఆచరించడం అయితే జరుగుతుంది. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ నదీ స్నానాలను ఆచరించి, కొంతమంది సముద్ర స్నానాలు ఆచరిస్తే కొంతమంది నదీ స్నానాలను ఆచరించి ఈ రోజు పరమేశ్వరుని దర్శించుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా భక్తులతో రద్దీతో నిండిపోయి ఉన్నాయి. కనుచూపు మేరకు కూడా మొత్తం భక్త సంద్రంతో కూడా నిండిపోయి ఉంది. ఎక్కడ కూడా మచ్చుకు కూడా భక్తులు కూడా కొంచెం కూడా లేకోకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి, ఇరుగు పొరుగు గ్రామాల నుంచి, లంక గ్రామాల నుంచి కూడా
ఇక్కడికి వచ్చి భక్తులు విశేషంగా స్వామివారికి దర్శించుకోవడానికి గాని ఇక్కడ వచ్చి నదీ స్నానాలను చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు నదీ స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం మా అద్భుతం అని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ రోజు నదీ స్నానాలను ఆచరిస్తున్నారు. ఎందుకంటే మహాశివరాత్రికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఈ ఒక్క రోజు కనుక మహాశివరాత్రి రోజున ఉదయం 3 గంటలకు లేచి స్నానం ఆచరించి భక్తులందరూ కూడా ఈ రోజు శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పంచారమ క్షేత్రాలు, ద్వాదశ క్షేత్రాలు, అలాగే కాశీ దగ్గర నుంచి ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి క్షేత్రంలో కూడా దైవ దర్శనం అనేది చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత, విశిష్టత అటువంటిది. ఈ రోజు ఎంతో మంది భక్తులు ఉదయాన్నే వచ్చి స్వామివారికి దర్శించుకోవడానికి అయితే మాత్రం బారులు తీరున్నారు. నదీ స్నానాలను కూడా అలాగే ఆచరిస్తున్నారు. ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం ఉంది. ఈ రోజు ఒక చరిత్ర కూడా దీనికి కలిగి ఉంది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా వైకుంఠంలో ఇద్దరు కూడా గొడవ పడ్డం అయితే జరుగుతుంది. వారిద్దరి మధ్య భారీ యుద్ధం అయితే జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను గొప్ప అంటే బ్రహ్మ నేను గొప్ప అని, విష్ణువు నేను గొప్ప అని ఇద్దరికీ కూడా గొడవ జరుగుతుంది. ఆ సమయంలో లింగం ఉద్భవించి పరమేశ్వరుడు ఉద్భవించి లింగాకారంలో వారిద్దరిని కూడా నా ఆది ఏది మొదలు ఏదో కనుక్కుంటే కనుక వారే గొప్పవారని చెప్పేసేసి పరమేశ్వరుడు చెప్తాడు. ఆ పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం బ్రహ్మ పైవైపుకు, విష్ణువు కింద వైపుకు వెళ్తారు. విష్ణువు కింద వైపుకు వెళ్ళగా కూడా ఆయనకి ఎక్కడా కూడా అంతం అనేది కనిపించలా. అలాగే బ్రహ్మ ఎవరైతే ఉన్నారో పై వైపుకి వెళ్ళగా ఆయనకి అంతం కనిపించలా. అయితే బ్రహ్మ మాత్రం అక్కడ ఉన్నటువంటి కామధేనువు, మొగలి పువ్వులు కనిపిస్తాయి. ఆ బ్రహ్మ వెళ్ళి ఆ కామధేనువుని అడుగుతారు. ఏమని అనగా, ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు మొదలు కనపడిందని చెప్పి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పమని అడుగుతారు. అలాగే కామధేనువు వచ్చి పరమేశ్వరుడికి సాక్ష్యం చెప్పడానికి వచ్చి చెప్పగా పరమేశ్వరుడు అడుగుతారు, కామధేనువు నువ్వు మొదలు చూసావా అని. ఆ పరమేశ్వరుడికి ఆవు తలతో సమాధానం చెప్పిద్ది అవును అని. తోకతో కాదు అని, అవును అని తలతో సమాధానం చెప్పి కాదు అని తోకతో సమాధానం చెప్తుంది. మొగలి పువ్వు అయితే అవును అని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు కోపాగ్నికి లోనయ్యి బ్రహ్మని శపిస్తాడు. నీకు భూలోకంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా నీకు ఎటువంటి కూడా నీకు పూజలు అందుకోవని అయితే కనుక బ్రహ్మ చెప్తారు. అలాగే విష్ణుమూర్తి బ్రహ్మకి అలా చెప్పి ఆవు ఎవరైతే ఉన్నారో గోమాతని మాత్రం నీకు ముఖము వైపు పూజలు అందుకోవని, తోక నుంచి మాత్రమే నువ్వు పూజలు అందుకుంటావని అంటారు. అలాగే మొగలి పువ్వు ఏదైతే ఉందో మొగలి పువ్వుని పూజకి పనికిరాని పుష్పంగా నిర్ధారించి ఈ లోకంలో కూడా ఎప్పుడు కూడా నీకు ఎప్పుడు కూడా ఈ మొగలి పువ్వుని పూజించరాదని శపిస్తాడు. ఈ రోజు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించడం వల్ల ఆయనకి మహాశివరాత్రి అని, మహాపరమేశ్వరుడు అని ఆ లింగాకారుణ్ణి ఈ రోజు కొలుస్తారు. ఈ మహాశివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు అంగరంగ వైభవంగా ఆయనకి శివ కళ్యాణం జరుపుతూ ఆ పరమేశ్వరుని కొలుస్తూ ఆయన తన్మయంలో నిలిచిపోతారు. అయితే ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శివుని యొక్క కళ్యాణం, అలాగే శివుడి యొక్క ఆయనకి ఇష్టమైనటువంటి ఉత్సవాలు, యాగాలు, ఎన్నో ఆయనకి విశేషమైనటువంటి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి నదీ స్నానం చేసినటువంటి భక్తులు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఈ రోజు మీరు పొద్దున్నే ఎప్పుడు వచ్చారు? నదీ స్నానం ఆచరించారా? మీరు ఇప్పుడే బయలుదేరి వచ్చామండి. స్నానం చేసి శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసుకుంటే శివరాత్రి రోజున బాగా పుణ్యం అని భావించాం. అంటే అసలు యాక్చువల్గా ఈ రోజు మహాశివరాత్రి రోజున ఎందుకని పరమేశ్వరుని కొలుస్తారు మీకు తెలుసా? శివరాత్రి అంటే శివుడికి ప్రీతికరమైన రోజు. జాగారం ఉండి నదీ స్నానం చేసి శివుని దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుంటే పుణ్యం వస్తుందని నమ్మకం హిందువులకు. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే ఉందో 3 ఘట్టాలు ఉంటాయి. ఉదయాన్నే లేచి నదీ స్నానాన్ని ఆచరించి, అలాగే నదీ స్నానం అయిన తర్వాత మళ్ళీ ఉపవాసం. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా, అంటే ఈ రోజు నైట్ జాగారం చేసి తెల్లవారుజామున మళ్ళీ నదీ స్నానం చేస్తే గాని ఉపవాసాన్ని కూడా విరమించరు. అలాగే రాత్రికి జాగారం చేసి శివ కళ్యాణం చేస్తారు. ఎందుకంటే ఈ రోజు రాత్రి శివుడు ఉద్భవించిన సందర్భంగా లింగాకార రూపంలో శివుడు ఉద్భవించడం వల్ల ఈ రోజు రాత్రంతా కూడా శివ కళ్యాణం చేస్తూ ఆ శివుని యొక్క నామస్మరణతో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే నాదంతో ఆయన శివుణ్ణి కొలవడం అయితే జరుగుతుంది. అయితే ఇంకొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజు మీరు స్నానం చేశారా? పరమేశ్వరుని దర్శించుకున్నారా? పరమేశ్వరుని దర్శించుకున్నామండి, స్నానం చేసాం. మామూలుగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని
ఇవాళ నైట్కి భోజనం చేయకోకుండా ఉపవాసం ఉండి రాత్రల్లా నిద్ర లేకుండా ఉంటామండి. అయితే ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా మహిళలు కావచ్చు పెద్ద ఎత్తులో ఇక్కడ అయితే ఈ రోజు పెద్దలకి కూడా పిండ ప్రదానం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు విశేషంగా పెద్దలకి కనుక పిండ ప్రదానం అనేది చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు విశేషమైనటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి రోజున పెద్దలు కూడా వస్తారని పెద్దలకి కూడా ఈ రోజు పిండ ప్రదానం చేయడం వల్ల వాళ్ళ పెద్దల ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అయితే కొంతమంది పంతులు గారు కూడా మనతో ఉన్నారు. ఈ రోజు అసలు ఎందుకని చెప్పేసి పిండ ప్రదానం చేస్తారని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం అండి. ఈ రోజు ప్రధానంగా పిండ ప్రదానం ఎందుకు చేస్తారు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మహాశివరాత్రి నాడు ప్రతి సంవత్సరం ఆబ్దీకం అనే కార్యక్రమం తిథి నాడు పెట్టకపోయినా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోకుండా మహాపరమైన మహాశివరాత్రి నాడు చేస్తే పుష్కరాల్లో చేసిన ఫలితం దక్కుతుందని చెప్పి పవిత్ర కృష్ణవేణి నదీ తీరంలో అష్టాది వర్ణం వాళ్ళు కూడా ఈ పిండ ప్రదానాలు అనే కార్యక్రమం చేస్తారనమాట. చాలా మంది కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రులకి పిండ ప్రదాన కార్యక్రమాలను కూడా ఇక్కడ విశేషంగా జరుగుతున్నారు. ఇక్కడ రద్దీ మామూలుగా అయితే ఉండదన్నమాట. ఈ రోజు ఈ ఒక్క రోజు కనుక వారి తల్లిదండ్రులకి కనుక పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయని వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు అయితే కనుక పిండ ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. వారి వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, ఈ రోజు మీరు నదీ స్నానం చేశారా? నదీ స్నానం చేసి మీరు వచ్చారు, ఈ రోజు పిండ ప్రదానం చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? మా వారి వాళ్ళ తాతయ్య గారికి, నాయనమ్మ గారికి, మా అత్తయ్య గారికి, మామయ్య గారికి. ఈ రోజు ఎందుకు చేస్తారు పిండ ప్రదానం? నాకు అంతగానో తెలియదు, వేరే మాట్లాడండి. మీరు చెప్పండి, అంటే దేనికోసం చేస్తారు? పెద్దవాళ్ళ ఆత్మశాంతి కోసం. ఓకే, పెద్దవాళ్ళ ఆత్మశాంతి కొరకు అయితే కనుక చేస్తామని అంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది పంతులు గారు కూడా ఉన్నారు. గురువు గారు చెప్పండి, ఈ రోజు పిండ ప్రదానం అనేది చేపిస్తున్నారు కదా, ఏ కారణం చేత చేపిస్తున్నారు? పెద్దల ఆత్మశాంతి కొరకు, వాళ్ళ కుటుంబ క్షేమం కోసం. పెద్దల ఆశీస్సులు ఉంటే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది, అందుకని పిండ ప్రదానం చేయించుతారు. చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ రకంగా కనుక ఆకుకూరలు, తోటకూరలు, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడం అనేది జరుగుతాయి. దానాలు కూడా ఇస్తారు. ఎందుకంటే ఏ నక్షత్రానికి ఎటువంటి కర్మఫలం ఉన్నా కూడా ఈ రోజు కనుక దానాలు చేస్తే వారికి మంచి జరుగుతుందంటారు. మీరు చూడొచ్చు, తండోపతండాలుగా భక్తులు అయితే కనుక భారీ సంఖ్యలో తరలి రావడం అయితే జరుగుతుంది. ఆ నదీ స్నానం చేయడానికి, అలాగే సముద్ర స్నానాలు చేయడానికి, లేకపోతే ఈ రోజు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జుని దర్శించుకోవడానికి, ఇక్కడ వంటంలో ఉన్నటువంటి పాత శివాలయం ఏదైతే ఉందో ఆ వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ శివాలయంని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు అయితే కనుక తండోపతండాలుగా వస్తారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి జాగారాలు అలాగే కనుక చేస్తూ ఆ శివ ఈ రోజు చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ విశేషంగా వాళ్ళు దానాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఈ రోజు మీరు స్నానం చేశారా? మీరు చెప్పండి, నదీ స్నానం చేశారా? దేనికి చేస్తారు? అంటే ఈ రోజు శివరాత్రి రోజు నదీ స్నానం ఎందుకు చేస్తారో తెలుసా మీకు? మేమండి మామూలుగా పిండదానం పెట్టుకోవడానికి చేసామండి. ఇవాళ శివరాత్రి అంటే బాగా ఇదిగా ఘనంగా జరుపుకుంటాం కదా, దానికోసం పిండం పెట్టుకోవడానికి స్నానం చేసి శుభ్రం కృష్ణానదిలో మా అమ్మకాయ ఎత్తి పెట్టుకుని వెళ్తానికి వచ్చాం. ప్రతి ఒక్కరూ అయితే కనుక ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఎవరైతే ఉన్నారో గురువులు పెద్దవాళ్ళు వాళ్ళకి దానాలు చేయడం, పిండ ప్రదానం చేయడం వంటి కార్యక్రమాలు ఎన్నో అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు విజయవాడలో అయితే మాత్రం ఇక్కడ భక్తుల కోలాహలంగా అయితే జరుగుతుంది. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఈ రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు నదీ స్నానం చేశారా? మీరు చేయలేరమ్మ, ఇప్పుడు చేయాలి. అంటే చూశారు కదా జనాలు, ఇంతమంది జన సందోహంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇంకా చాలా మంది వస్తారు కదా, ఇప్పుడేమైంది అంటే ఈ రోజు ఎందుకని ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకని చెప్పేసి నది స్నానం చేస్తారండి? అంటే మహాశివరాత్రి పెద్దలకి విలువైన రోజు కాబట్టి వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయటం గురించి దాని గురించి చేస్తారు. మీరు చెప్పండి అమ్మా, ఈ రోజు అసలు మహాశివరాత్రి రోజు ఎందుకని నది స్నానం చేస్తారు? పుణ్యస్థలంలో సంవత్సరానికి ఒకసారైనా చేస్తే జన్మ ధన్యం అవుతుంది. పెద్దలకి అందరికీ మంచిగా మనస్ఫూర్తిగా పెట్టుకోవడం, శివనారాయణ మూర్తికి కూడా మనస్ఫూర్తిగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.
పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదని. అంటే ఈ రోజు ఉపవాసం చేస్తారు లేకపోతే జాగారం చేస్తారు, ఎందుకని చేస్తారు? చేస్తారు పుణ్యం కోసమే. కనుక చేస్తారు అండి. పుణ్యం వస్తుందని శివాలయం గురించి ఉపవాసం ఉంటాము. రాత్రంతా తెల్లవారు జాగారం చేస్తాము, శివాలయానికి వెళ్ళి వస్తాము, అందుకని చేస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమాలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా మంచిది అనిపిస్తుంది ఆయన చేస్తే, అందుకని చేస్తాం. చూశారు కదా, ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి చూడడం గాని, ఈ రోజు వచ్చి నదీ స్నానం చేయడం గాని మాకెంతో ఆనందంగా ఉందంటున్నారు. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు అన్ని వేళలా కూడా మాకు ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. స్వాతి, శివుడు శక్తి